ఎప్పుడు ఎంత సంపాదిస్తానని అడుగుతాను కదా. ఇగోండి నా వెనక్కి ఉందంతా నేను సంపాదించింది అనమాట. చూసారా, చీర కట్టుకుంటే కానీ బారికి తీసుకోలేదు మా ఆయన. ఇప్పుడు రాజమాత శివగామి కరుణి. ఇది మా మినీ కిచెన్ అన్నమాట. ఈ అవుట్ఫిట్ అయితే వేస్తున్నాం బుజ్జమ్మకి. ఇలా ఎంత దర్జాగా స్మైల్ చేస్తుంది. ఏంటి మెకానిక్ చేస్తున్నారా మీరు? కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుంది. ఏదేది నాని భలే ఎంజాయ్ చేస్తున్నామే. హలో గాయస్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఇప్పుడు ఎక్కడున్నాను అనుకుంటున్నారు? ఇటు పక్క విజయనగరం, ఇటు పక్క వైజాగ్ అనమాట. మధ్యలో అయితే ఉన్నాను. దాకమర్రి అని చెప్పేసి ఫోటో డెస్టినేషన్కి అయితే వచ్చాను అనమాట. మా లెనీషా పాప ఫోటో షూట్ కోసము, ప్రీ బర్త్డే ఫోటో షూట్ కోసం. ఎలానో లెనీ పాప బర్త్డే గ్రాండ్గా చేయట్లేదు కదా, తన మెమొరీ కోసం ఫొటోస్ అయినా మంచిగా తీయించుకుందాం అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి ఈ డెస్టినేషన్కే మెయిన్గా వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది అని చెప్పేసి బయట రివ్యూస్ గట్టా అన్నీ విన్నాను, అందుకోసం ఇక్కడికి వచ్చాము మేము. సో ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చానండి. చాలా ట్రెండ్ అవుతున్నాయి డెస్టినేషన్ స్టూడియో అనమాట. అందుకోసమే మేము ఫోటో డెస్టినేషన్కి అయితే వచ్చాం. ఇది మనకి విజయనగరం అండ్ వైజాగ్కి మధ్యలో ఉంటుంది. ఏ ఊరు అనేది దాకమర్రి అంట. వేరే ఊరు పేరు చాలా డిఫరెంట్. ఇక్కడ రఘు కాలేజ్ దగ్గర. రఘు కాలేజ్ దగ్గర. ఓకే ఓకే. నని చూడ ఎంత బాగుంది కదా. ఇక్కడ ట్రైన్ కూడా ఉంది నని. మా లిలీజీ పాపని అయితే మా కెమెరామ్యాన్ గారు ఆడిస్తున్నారు. ఇది ఇక్కడ నిలబెడతాను ఫోటో. నిజంగా నేను ఒక కోటకి రాణిగా ఉన్నాను ఫీల్ అయిపోతాను అనమాట. చాలా బాగుంది. ధరణి ఎక్కడో ఫారెన్ ట్రిప్కి వెళ్ళింది అనుకోకండి. ఇదంతా ఫోటో డెస్టినేషన్లో షూట్ కోసం వచ్చాం అనమాట. వెల్కమ్ టు ఫోటో డెస్టినేషన్ అని చెప్పి ధరణి వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ధరణిని వెల్కమ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ బాగానే ఉంది, నీ ఫ్రెండ్ మరీ బాగా అయిపోయానండి. లిటరల్లీ చూసిన ప్రతి దగ్గర నిలబడతాను. నాని ఫోటో తీ అంటాను అనమాట. అతను తీస్తున్నారు. ట్రైన్ గుద్దీగల సైడ్కి వెళ్ళి థీమ్కి తగ్గట్టు డ్రెస్సెస్ అయితే సప్లై చేస్తారు. అవును, రెంటల్ అనమాట. డ్రెస్సులు లేవు, అయ్యో కొనుక్కోవాలన్నా వ్యాధి ఉండదు. ఇక్కడే రెంట్కి తీసుకొని చక్కగా మనం వేసుకొని షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడే పెట్టవచ్చు. రెంట్కి ఎంత పేమెంట్ అని ఉంటుంది అనుకుంటా మేబీ. సార్ నీవు ఎప్పుడైనా వాడేవా? నాని వాడలేదు నేను, కానీ సినిమాల్లో చూసినప్పుడు భలే అనిపిస్తుంది. ఒక్కరోజైనా నేను కూడా అలాగ ఎక్కేసి జాలీ చేయాలి, ఎంజాయ్ చేయాలని. ఎప్పటికే నాని నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాను అనమాట. హే అక్కడ టెంపుల్ థీమ్ చూడు ఎంత బాగుంది కదా. పదండి లోపలికి వెళ్దాం అయితే. సో ఇదంతా ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్ కావచ్చు, ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. నా పేరు చెప్పండి, మీకు డిస్కౌంట్ నేను ఇప్పేస్తా వీళ్ళ దగ్గర. ఓకేనా? వా అన్నీ చెమ్కీలు ఉన్నాయి. నాకు ఇష్టమైన డ్రెస్సులు అండి ఇవన్నీ. అవునా, చూసావు నేను ఎప్పుడు ఆల్రెడీ వెళ్ళి. ఎంత ఫాస్ట్గా ఉండబెట్టినా నేను. వావ్, అవును. ఏ అమ్మాయిలవే కాదు, బేబీస్ కూడా ఉన్నాయి. నేనే ఇగో లోపల చూడు. ఓకే ఓకే, చిన్నపిల్లలు కూడా థీమ్కి తగ్గట్టు ఉన్నట్టున్నాయి. వావ్, సూట్లు కూడా ఉన్నాయి. ఈరోజు మా ఆయనకి షార్వాణి అయిపోద్దాం. రిచ్గా ఉంటావు నేను, పులిబెడ్ లాగా ఉంటావు. అబ్బా నాని లవ్ థీములు గట్ట భలే ఉన్నాయి. కూర్చుంటావా? సూపర్. ఏది ఇటు చూడు. నువ్వు ఈ డ్రెస్తో కాదు అల్లది వేసుకొని అప్పుడు తీసి సూపర్ ఉంటుంది. అసలు రాజులాగా ఉంటాము నిజంగా. ఏ రాజ్యానికి రాజు? కింగ్ జార్జా. కానీ లైట్స్ అన్నీ వేస్తే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా లేనిష్ పాపకి షూట్ చేసేద్దాం పదండి. అక్కడైతే ఆ బ్రదర్తో వచ్చేసరికి మాట్లాడుతుంటే వింటుందనమాట. ఇక్కడ థీమ్స్ ఉన్నాయి, బేబీ థీమ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. లైట్స్ అనేవి తక్కువ వేసాలండి. లైట్స్ వేసి ఇంకా బాగుంటుంది. ఇది అవుట్ఫిట్ అయితే వేస్తున్నాం బుజ్జమ్మకి.
ఇంకా ఈ అవుట్ఫిట్తో స్టార్ట్ అవుతుంది అనమాట మా డే. చూద్దాం ఎంత టైం పడుతుందో. లేనీషా వావ్, ఇదైతే వాళ్ళ అక్క డ్రెస్ అనమాట, ఫస్ట్ బర్త్డే డ్రెస్. ఇప్పుడు లేనీషా పాపకి తీసుకొచ్చా. లేనీషా రెడీ అయిపోయింది ఫస్ట్ ఫోటో కోసం. చూద్దాం ఎలా వస్తుంది. కూర్చోం బాస్ బేబీ తీస్తా ఆగో. బాస్ బేబీ సూపర్ ఉంది అసలు. హాయ్ హాయ్, అసలు ఎంత దర్జాగా కూర్చుందో భలే ఉంది అసలు. హాయ్ లేనిషా, నచ్చిందా టాయ్? ఇదైతే చూస్తుంది అనమాట లైట్స్ పెట్టేసరికి. ఇంకా ఇందులో కూర్చోబెట్టేసి తీద్దామని. బ్యూటిఫుల్ బేబీ వచ్చింది. గీతిక రసు ఇది. గీతు వచ్చింది. గీతు స్మైల్. 2 1 బుజ్జి. సూపర్. హాయ్ లేని, లేనిషా, లేని. నవ్వించడానికి అసలే నవ్వు రాదు కదా మా లేనిష్ పాపకి, అందుకోసం ఈ బాధ. నెక్స్ట్ అనమాట థీమ్ వచ్చేసరికి అప్పుడే మార్చేసారు చూసారా. ఇప్పుడైతే ఇంక ఈ మేడంకి గౌన్ మార్చాలి, ఈ ఫ్రాక్ విత్ హెయిర్ బ్యాండ్ అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుందో. సెకండ్ వన్ థీమ్ అనమాట. ఇది వచ్చేసరికి సెట్ చేసేసాము ఆల్రెడీ. నెక్స్ట్ ఫోటోకి పోజ్ అనమాట. లేని బుజ్జి. హాయ్ చిన్నారి తల్లి పాటేసిద్దామా? చిన్నారి తల్లి చిన్నారి తల్లి చిన్నారి తల్లి బంగారు తల్లి. ఇది యాక్చువల్గా సేమ్ ఫ్రాక్, బట్ బ్యాక్గ్రౌండ్ థీమ్ చేంజ్ అనమాట, అంతేనే. ఆడుకుంటుంది. స్మైల్ చేస్తుంది. బాతుల్ని 2 మూతులు కలుపుతుంది అనమాట. గీతిక లేనీషా వచ్చి గీతమ్మ లేనమ్మేది, లేనమ్మలేడే. 2 1 బుజ్జి. నెక్స్ట్ థీమ్ కోసం కూడా రెడీ అయిపోయింది బుజ్జిగడు. బుజ్జమ్మ ఇక్కడ అనమాట థీమ్, చిన్న బోట్ థీమ్ అన్నట్టు. సో ఇంకే 1 థీమ్. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయిలేండి, పక్క పక్కన అడ్జస్ట్ చేస్తున్నారు అనమాట. పక్క పక్కనే థీమ్స్ ఉండడం వల్ల వెంటనే అవి పెట్టేసుకొని తీసేసుకుంటున్నారు అనమాట ఫొటోస్. ఇక్కడైతే గుడబండి ఉంది, ఎంతవరకు సెట్ చేశారు, మళ్ళీ తీసింది. ఏంటి మెకానిక్ చేస్తున్నారా మీరు? మెకానిక్ మేడం ఈ జీప్ కూడా ఎక్కిపోయి స్టార్ట్ చేసేసి ఓహో. లెనిషా నెక్స్ట్ థీమ్ కోసం అయితే సెట్ చేస్తున్నాను. కూర్చోము నువ్వు. పడుకో, చిన్న పిల్లలకి అది పడుకోవాలన్నమాట. వా ఏమైతే పడుకోవడానికి అయితే మా పాప కూర్చొని డ్యాన్స్లు వేసేది అలా జరిపోతుంది అనమాట. పాప వచ్చేసరికి 7 to 8 థీమ్స్ అనుకుంటా అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మేమైతే మాకు కపుల్స్ అలానే ఫ్యామిలీగా తీసుకోవడానికి డ్రెస్ చేంజ్ చేస్తున్నాం అనమాట. సారీ కట్టుకొని రెడీ అయిపోయి. మా ఆయన చూడండి ఎంత సింపుల్గా ప్యాంటు షర్ట్ వేసేసుకున్నాం. చూసారా, చీర కట్టుకుంటే కానీ బార్కి తీసుకోలేదు మా ఆయన, ఇప్పుడు తీసుకొచ్చాను. ఎలా ఉందో చూడండి. నా బార్ కాదండి, నాలుగు షాప్. ఇలా మా ఆయనతో నేను చీర్స్ చెప్పుకొని తాగానన్న కోరిక. బాగుంది కదా మా ఆయన పెట్టుకుంటే పడిపోతాయి అని అంటాను. ఇది మా మినీ కిచెన్ అన్నమాట. తొందరలో ఒక ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇటువంటి కిచెన్ చేయించమంటాను మా ఆయనకి. మా ఆయన చేసి వంట చేస్తూ ఉంటాను. మా ఆయన స్టైల్ కిచెన్ అంటుందండి, నాకు స్టైల్ రాదనమాట. కానీ చాలా బాగుంది. బాగున్నారా? నేను థ్యాంక్స్. ప్రమోషన్స్కి ఇక్కడికి వచ్చాయి. అసలు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది తెలుసా. గడిగిడికి వచ్చి ఇక్కడే తీసుకోవాలి వీడియోస్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ చాలా అందంగా ఉంది.
అంటే ఒక మెమొరీని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి విజిట్ చేసి చూడండి Visit చేసి. మీరు కూడా. ఇది ప్రమోషన్ కాదండి, మా ప్రీ బర్త్డే పాప షూట్ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి తీపించుకుంటున్నాం అన్నమాట. సో మీరు ఎప్పుడు ఎంత సంపాదిస్తానని అడుగుతాను కదా, ఇవ్వండి నా వెనక్కి ఉందంతా నేను సంపాదించింది అనమాట. అంత సంపాదించాలని అనుకుంటాను కళ్ళను అన్ని 500 నోట్లు కట్లు. అలాగే ఇది ఒక కొత్త లొకేషన్. ఎన్ని ఉన్నాయి తెలుసు అసలు టీమ్స్ మామూలుగా లేవన్నమాట. వచ్చేస్తావా రా, ఫోటోలు దిగుదామా? ఇంకా లేచి పాపకి డ్రెస్ చేంజ్ చేయాలి. నేనే కెమెరామెన్ అనమాట. ఇంకా మా ఆయనకి నేను ఫోన్ చేస్తాను. ఊడిపోగలదు. వచ్చింది. హలో, ఎక్కడున్నావు గీతు? గీతు ఇంటి దగ్గర పో, తినేసావా? ఇక చెల్లితో మాట్లాడు. హలో అక్క, ఎలా చెల్లితో మాట్లాడు. హలో అక్క, ఎలా? ఇక్కడ వచ్చేసరికి బేబీ థీమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇది స్నో థీము మన క్రిస్మస్కి గట్ట, నెక్స్ట్ మెకానిక్ థీము, బోట్ థీము, వన్ థీము, నెక్స్ట్ స్టార్స్ అని చెప్పేసి ఫ్లవర్స్, గార్డెనింగ్, ఇవి కావాలంటే మనం బయటకు కూడా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్, నెక్స్ట్ ఇక్కడ కార్స్, జీప్స్ అయితే మాటలు లేవనమాట. ఎన్ని ఉన్నాయో తెలీదు, పిల్లలకి కావాల్సినవన్నీ ఉన్నాయి. సో లైటింగ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ చూడండి, ఇదంతా మా సంసారం అనమాట. ఇప్పుడు ఇక్కడ మేము చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి పోలీస్ స్టేషన్ థీము, నెక్స్ట్ నైట్ థీమ్ అన్నట్టు మ్యాక్సిమం లెనిషాకి మేము అన్నీ ట్రై చేసేసామన్నమాట. టీచర్ థీము, యాక్చువల్గా ఈ టీచర్ థీమ్కి వచ్చేసరికి లెనిషాకి ఈ డ్రెస్ సెట్ అవ్వట్లేదు అనమాట. చాలా పొడవుగా అనిపించింది, సో అందుకోసమే వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని బ్యాక్ డ్రాప్స్ కావాలంటే అన్ని బ్యాక్ డ్రాప్స్ మార్చుకొని ప్రతి ఒక్కటి ఉందన్నమాట. బొమ్మలు కానీ అవి కానీ ఏవి కావాలని చిల్డ్రన్స్కి సంబంధించింది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు అన్నీ ఇవి టెడ్డీ బేర్లు గట్టే లెనిషా తీసి పడిసింది. చాలా బాగుందండి. అంత చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా బేబీ షూట్ ప్లాన్ చేస్తే మాత్రం ఒక్కసారి ఫోటో డెస్టినేషన్కి వచ్చి విజిట్ చేసి చూడండి, ఓకేనా? రాజమాత శివగామి ధరణి. ఈరోజు నా వీడియోలో కామెంట్స్ ఏంటంటే తెలుసు, దీనికి ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కెమెరా ఆన్ చేస్తే ఓవర్ యాక్టింగ్ వస్తుంది. నువ్వే చదువుతున్నాను చదవ బాగుంది. కోటకి ఎవరా మా లెనీషా వచ్చింది. టింగ్ టింగ్ టింగ్. నేను పాడాను అనుకో, ఇప్పుడు వెళ్ళిపోతాను అనమాట మా ఆయన. ఇక్కడ కూడా చాలా అంటే చాలా థీమ్స్ ఉన్నాయి. కపుల్స్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, బేబీస్ కోసం కానీ, ఎవరికి ఏ ఫొటోస్లో కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఫొటోస్ దిగొచ్చు. ఇది చూడండి, అసలు వేరే లెవెల్లో ఉంది, భలే ఉంది. లైటింగ్స్ మాత్రం కంపల్సరిగా మీరు ఫోటోషూట్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ డెస్టినేషన్కి ఒకసారి మీరు వచ్చి చూసి వెళ్ళొచ్చు అనమాట. అంత అందంగా కనిపిస్తుంది అనమాట ఒక్కొక్కటి. మా కెమెరామ్యాన్ అయితే నాతో ఎన్ని థీమ్స్ తీయేస్తారో తెలియదు అసలు. ఇంకా ఇవన్నీ లోపల థీమ్స్, బయట థీమ్స్ కూడా మీకు చూపించా కదా ఇందాక, చాలా ఉన్నాయి. నీషమ్మ అయితే రెడీ అయిపోయింది. హాయ్, ఏదేది నాని నువ్వు బర్త్డే చేయకపోయినా బర్త్డే బేబీ గౌన్ మోడల్లోనైతే మనం చూస్తాం. ఈ రెంటల్ అవుట్ఫిట్ అనమాట ఇదైతే. ఇక్కడే మేము తీసుకున్నాము, చాలా బాగుందండి. భలే ఎంజాయ్ చేస్తున్నామే. గీతమ్మ మిస్ అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా ఈ థీమ్ కోసం రెడీ అనమాట మా ఇద్దరం. చక్కగా లెనిషా పాప అయితే బాగా తయారైంది. నాకైతే ఈ ఫ్రాక్ బాగా నచ్చింది. నచ్చలేదా? నచ్చిందని చెప్పాడు. మునిగిపోతుంది. ఇయ్యాలా ఊచి ఊచి. యాక్చువల్గా ఇదంతా పడుకున్న థీమ్ కావాలంట వాళ్ళకి. తెచ్చు. ఫోటో బాగుంటుంది అనుకున్నారనమాట. సో అందుకోసం ఆ ఉయ్యాల్లో అయితే మేము బుజ్జమ్మ అయితే కరెక్ట్ టైంకి పడుకుంది లక్కీగా. ఇంకా పడుకోబెట్టామన్నమాట. అది కూడా ఊగుతుంటే పడుకుంటుంది తను. ఎంత క్యూట్ లిటరల్లీ పడుకొని పోయింది. ఇంకా తను డిస్టర్బ్ చేయడం ఇంకెందుకని చెప్పేసి ఇంకా మేము ప్యాకప్ చేసేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంకొకసారి వచ్చి తీసుకుందామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ప్యాక్ చేసుకొని అన్నీ పెట్టుకొని ఏవి మర్చిపోకుండా వెళ్ళేసరికి మాకు టైం సరిపోతుంది. ఇంకా మేము బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. యాక్చువల్గా మన ఫొటోస్కి తీయడానికి థీమ్స్ ఎంత ముఖ్యమో ఫోటో తీసిన వాళ్ళు కూడా మనకి అంత ఇంపార్టెంట్. మేము ఫొటోస్కి వచ్చేసరికి ఎప్పుడూ స్వాతి సిస్టర్ వాళ్ళతోనే తీపించుకుంటాం అనమాట. ఆ సిస్టర్నే పిలిచాను, మళ్ళీ వచ్చారనమాట.
అనమాట. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫేరీసెస్ అండ్ ఫ్యాంటసీస్ అని చెప్పేసి. వాళ్ళ యొక్క లింక్ కూడా ఇస్తాను. అలానే ఫోటో డెస్టినేషన్ మీరు కూడా వెళ్ళి తీపించుకోవాలంటే వాళ్ళ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా కాంటాక్ట్ అయ్యండి. ఫొటోస్ అన్ని సూపర్గా వచ్చాయి. ఫొటోస్ అన్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వాళ్ళు ఎడిటింగ్ చేసి పంపించిన తర్వాత. డెస్టినేషన్ అంతా సూపర్గా ఉందండి. మొత్తం లొకేషన్ అయితే మాత్రం వావ్ అన్నట్టు ఉందన్నమాట. అలానే ఈరోజు వచ్చేసరికి 8th క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. ఇంతకీ 8th నెంబర్ క్వశ్చన్ ఏంటి అనుకుంటున్నారా? నేను చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అయితే నాకు కావాలన్నమాట. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్తారో. ఈ వ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. ధరణి గుడ్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.